బంగారం లాంటి బ్యాగ్ పోయిందనుకున్నాను, కానీ బంగారమే దొరుకుతుంది అనుకోలేదు. నొప్పి లేకుండా పైల్స్ మూల సంఖ్యలు తొలగించబడును. అమ్మయ్య, నాకు పైల్స్ లేవు. అయినా పొద్దున ఈ యాడ్ ఏమిటి చండాలంగా? ఏం చూస్తున్నారండి? యాడ్ చూస్తున్నాను. పొట్టిగా ఉన్నారని బాధపడుచున్నారా? పొట్టిగా ఉంటే మనుషులు కావా? ఎందుకు కాదండి, మన హీరో చంద్రమోహన్ ఉన్నాడు, ఆయన పొట్టిగా ఉంటాడు, ఎన్ని సినిమాల హీరోగా చేశాడు. అలాగే మన కాంతారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు పొట్టిగా ఉంటారు, ఎంత సక్సెస్ అయ్యారు. అయినా ఎవరో దాకా దేనికి, మీరు పొట్టిగా ఉంటారు, ఇంత పెద్ద బ్యాంక్ మేనేజర్ అయ్యారు. పనికొచ్చే యాడ్ ఒక్కటి కనపట్టలేదు, అన్ని చెత్త. ఏంటి డాడీ ఏదో వెతుకుతున్నారు? ఏదో వెతుకుతున్నా లేవే, నీకెందుకు? సరేలే, చూడండి, ఇది స్మార్ట్ ఫోన్. దీంట్లో గూగుల్లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవాలంటే దీంట్లో సెర్చ్ చేసుకోండి. కావేరి, ఈ స్మార్ట్ ఫోన్ లో ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అంటే డాన్స్ క్లాస్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు అనమాట. ఈ స్మార్ట్ ఫోన్లు మనకు వర్కౌట్ అవుతుంది బాబోయ్. న్యూస్ పేపర్ బెటర్. హాయ్ సుబ్బు. హాయ్ సుబ్బు. ఎవర్రా? నేను నీలిమని. ఉషా గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఏం లేదు, ఎంతసేపు అయింది వచ్చి, నేను చూసుకోలేదు. జస్ట్ ఇప్పుడే. చాలా రోజులైంది నేను చూసి. ఇంట్లో పనులతో బాగా బిజీగా ఉంటున్నానండి. పనులన్నీ బాలు అంకులే చేస్తారు కదా. పనులన్నీ నేనే చేస్తాను. నేను చేయగా మిగిలిన పనులు ఏమన్నా ఉంటే ఆయన హెల్ప్ చేస్తారు, అంతే. అంకుల్ ఏంటి మరోలా చెప్పారు? ఇంట్లో పని మనిషిని మాన్పించేశాను, అందుకే కోపం వచ్చి అలా చెప్పుంటారు. మీ పని మనిషి వచ్చిందా? మా పనులు మేమే చేసుకుంటాం. అందుకే నేను కూడా పని మనిషిని మాన్పించేశాను. ఓహో, ఆంటీకి పని మనుషుల గురించి బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. వచ్చినప్పటి నుంచి ఆ టాపికే మాట్లాడుతుంది. ఆంటీ ఏంట్రా ఆంటీ? అక్క అని పిలవలేవా? బాలు అంకుల్ ని అంకుల్ అని, మిమ్మల్ని అక్క అంటే అంత బాగోదు కదా. చెప్పు, నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. థ్యాంక్స్ మమ్మీ. వాడి మాటలేం పట్టించుకోకు నీలిమా. నీకేమైనా కావాలా? ఏం వద్దు, సరదాగా పలకరించి వెళ్దామని వచ్చాను. ఆ ల్యాప్టాప్ ఏంటి, దుబాయ్దా ఇక్కడదేనా? ఇక్కడదే. ఎందుకు? ఏం లేదు, మొన్న మా తమ్ముడు సేమ్ ల్యాప్టాప్ దుబాయ్ లో తీసుకున్నాడు, డౌట్ వచ్చి అడిగాను. ప్రభుదేవ డాన్స్ అకాడమీయా? వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసు వాళ్ళకైనా డాన్స్ నేర్పబడును. ఇదేదో ఆడు నా కోసమే ఉన్నట్టుందే. అడ్రస్ ఏమిటి? ప్రభుదేవ కదా, ఏదో మంచి పోస్ట్ లొకేట్లోనే పెట్టింటాడు. పశుపతి నగర్లో పెట్టాడా ప్రభుదేవ? చీప్గా. అయినా ఫోన్ నెంబరు 9840442315. ఈ టైంలో ఎవరయ్యా ఫోన్ చేసేది? హలో, ఎవరు? కమలా? సరస్వతి కావాలా? ఉండండి, పిలుస్తాను. సరస్వతి, నీకే ఫోను. ఎందుకంటే అలా అరుస్తారు? నాకే ఫోన్ వస్తుందని తెలుసు.
అయినా రిటైర్డ్ ఎంత మీకు ఫోన్ చేస్తారు చెప్పు కమలా. జీవితంలో రిటైర్ అవ్వకూడదయా అయ్యావా ప్రతి లోకవే. అరే నా ఫోన్ ఇక్కడే ఉంది. ఏంటి నాన్న డాన్స్ క్లాస్ నెంబర్ నోట్ చేసుకుంటున్నారా? ఏదే నా ఫ్రెండ్ నెంబర్ నోట్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్ ఎవరు? ప్రభుదేవానా? అదంతా నీకెందుకు, ఆడపిల్లవు కదా, వీళ్ళ అమ్మకి హెల్ప్ చేయపో. అబ్బాబ్బా అయ్యో ఎవరండి బట్టలని ఇలా పడేశారు? అది ఇందాక ఒక్కగా ఉంటే ఫ్యాన్ వేసుకున్నానే, ఎవరో హై స్పీడ్ లో పెట్టింది, ఆ ఫోర్స్ కి మొత్తం అన్ని డిస్టర్బ్ అయిపోయాయి. మీ నాన్న ఏంటి గొడవ? పేపర్ లో యాడ్స్ చూస్తుంటే అందుకే అన్ని తిడుతున్నారు మమ్మీ. ఆ యాడ్స్ చూడకపోతే ఏ మ్యాట్రిమోని యాడ్, ఆ నగలు బట్టలు ఇవన్నీ సేల్ లో పెడతారు కదండి, ఆ యాడ్స్ చూడొచ్చు కదా. పేపర్ లో ఏం చదవాలో కూడా నిన్ను డిసైడ్ చేసుకోవాలా? అది సరే, ఇందాక ఎవరు ఫోన్ చేసింది? అదేనండి మా కమల్ లేదు, మీకు తెలుసు కదా. ఓ ఆవిడ ఏమంటుంది? మా కావేరికి ఒక మంచి సంబంధం చూసిందండి. ఓ వెరీ గుడ్. అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయా అనే విషయాలు ఏమైనా చెప్పిందా? ఆ వివరాలన్నీ చెప్పిందండి. అబ్బాయి ఎంబీఏ చేశాడంట, మా నాన్న కొత్త బిజినెస్ మ్యాన్ అంట, ఆ బిజినెస్ అంతా ఈ అబ్బాయి చూసుకుంటున్నాడంట. పెళ్ళికొడుకు తండ్రి ఫోన్ చేస్తాడని మన కమల్ చెప్పిందండి. ఓ నాకు తెలియదు కూడా చాలా మ్యాటర్ జరిగింది. ఏమండి అబ్బాయి నాన్న చేసినట్టున్నాడు, మాట్లాడండి. స్పీకర్ లో పెట్టండి. హలో హలో నమస్తే, నా పేరు రావండి, నేను పెళ్లి కొడుకు తండ్రిని. నమస్తే సార్, నా పేరు రాజశేఖరం, నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ని. మీ డీటెయిల్స్ అన్ని కమల నాకు చెప్పిందండి. అమ్మాయి డిగ్రీ పూర్తి చేసిందని, బ్యాంక్ టెస్ట్ పాస్ అయిందని, పద్ధతి గల అమ్మాయి అని చెప్పిందండి. అవునండి, మా అమ్మాయిని చాలా సాంప్రదాయంగా పద్ధతిగా పెంచాం. రేపు పెళ్ళయ్యాక మీ అమ్మాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదండి. మీలాంటి కోటీశ్వరుడి ఇంటికి మా అమ్మాయి కోడలుగా వచ్చిన తర్వాత జాబ్ చేయాల్సిన అవసరం ఏముంటుందని చెప్పండి. కరెక్టే, కానీ కోటీశ్వరుడి ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి మా తాహతుకు తగ్గట్టుగా తీసుకురావాలని మేము అనుకుంటాం కదండి. చూడండి, మాకున్నది ఒకే ఒక అమ్మాయి, ఉన్నదంతా దానికే ఇస్తాం. మీ స్థాయికి తగ్గట్టుగా పెళ్లి చేయలేకపోయినా మా స్థాయికి తగ్గట్టుగా పెళ్లి చేసేస్తాం. అది సరే, అబ్బాయికి కట్నంగా ఒక విల్లా, బెంజ్ కారు, 5 కిలోస్ గోల్డ్. అది చాలా ఇంకేమన్నా కావాలా? నీకున్న డబ్బు చూసి నీ స్థాయికి నేను తోగలేననుకున్నా, కానీ నీ బుద్ధి చూసిన తర్వాత నా స్థాయికి నువ్వు తగ్గమని తెలుసుకున్నానయ్యా. మిస్టర్ రాజశేఖర్, మర్యాదగా మాట్లాడండి. ఏంటయ్యా మర్యాద? ఆపోయా, నేను సంబంధం గురించి మాట్లాడుతుంటే నువ్వు మీ అబ్బాయిని పెట్టుకుని బిజినెస్ చేస్తున్నావు. బిజినెస్ చూడండి, ఫైనాన్షియల్ గా మీరు మాకు సరిపోకపోయినా మీతో సంబంధం మాట్లాడడానికి ఒప్పుకున్నాను. చూడండి, నేను అడిగిన కట్నం మీరు ఇవ్వకపోతే మా ఇంటికి మీ అమ్మాయి కోడలు రాదు అని మీరు కండిషన్ పెడితే మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ గారు, మీరు మాట్లాడుతున్నది ఒక కోటీశ్వరుడితో అని మర్చిపోవద్దు. ఆపోయా, కోటీశ్వరుడు నువ్వు అడిగే పద్ధతి చూస్తుంటే కోటీశ్వరులాగా లేదు, కట్నం కోసం అడుక్కునే బిచ్చగాడిలా కనపడుతున్నావు. మీతో సంబంధం కుదుర్చుకోవడానికి ఒప్పుకున్నాను చూడు, నా బుద్ధి తక్కువ. చూడరా, నా కూతుర్ని కోటీశ్వరుడి ఇంటికి కోడలుగా పంపడం పోయినా పర్వాలేదు, కానీ బిచ్చగాడి ఇంటికి మాత్రం పంపడం అంతే. అంటే ఏమండి ఎందుకు బంగారు లాంటి సంబంధాన్ని చెడగొట్టారు? బంగారు లాంటి సంబంధం ఇది, మట్టి లాంటి సంబంధం, ఇతర సంబంధం. వీటితో మాట్లాడి నా గొంతు పోయింది. వెళ్ళి కాఫీ పట్టరా బ్రో. పర్ఫ్యూమ్ బాగుంది. ఇక్కడదా లేకపోతే దుబాయ్దా? మన గోపాల్ తెచ్చిచ్చారు. నాకు కూడా దుబాయ్ నుంచి చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చాడు. మీకు కూడా తీసుకొచ్చాడా? అంటే పిల్లలు ఉన్నారు కదా అందుకే తెచ్చిచుంటాడు. ఇంకేమేమి తీసుకొచ్చాడు గోపాల్? డస్ట్బిన్ లో ఉన్న చాక్లెట్ ఫ్లేవర్స్ అన్ని గోపాల్ అంకుల్ ఇచ్చినవే. చాక్లెట్స్ కిచెన్స్ మాత్రమే ఏంటి, ఇంకా చాలా ఇచ్చారు. అవన్నీ నాకు కూడా ఇచ్చాడులే. అదేంటి మాకే ఇస్తున్నానని చెప్పి మీకు కూడా ఇచ్చారన్నమాట. గిఫ్ట్స్ అన్ని చూపించమంటారా? ఏం అవసరం లేదు, అన్ని నాకు తెలిసిన గిఫ్ట్లేగా. నేను వస్తాను. నీలిమా ఆగు. నీలిమా ఎందుకే ఆమె కాసేపు కూడా ఉండనివ్వకుండా చేశావు? పాపం గోపాల్. సడన్ గా స్పెషల్ ఫ్రెండ్ మీద జల్సీ వచ్చిందేంటో. ఏడ్చర్లే, వెళ్ళి పని చూసుకో. ఫ్రెండ్ మీద ఇక కూడా వాళ్ళని పట్టేదిగా.
సరి గమ పద నిస్సా అరు కరు కరు జర జల్సా. అర్జెంట్ లుంబిని పార్క్ పోనీ బా. లుంబిని పార్కా? అక్కడికి దేనికి రా కాదు కాదు బా, బండి మీద పోతే చెప్తా. బావా. చిన్నప్పటి నుంచి నాకు విషాదగాథలు అంటే చాలా ఇష్టం బావా. ఇప్పుడు బైక్ మీద వెళ్తూ విన్నాను అనుకో, నేను నిన్ను ఓదార్చలేను కదా. అందుకే అదేంటో చెప్పు, విన్నాకే వెళ్దాం. నువ్వు విన్నాకెళ్దాం తిన్నాకెళ్దాం అంటే ఎక్కడ కూర్చొని విచారించుకోవాల్సి వస్తుంది. సమస్య లేదు బావా. 6:60 అయినా 66 అయినా సరే నువ్వు చెప్పాల్సిందే, నేను వినాల్సిందే. నువ్వు చెప్పాక తీసుకెళ్తాను. తప్పదా? తప్పదు. అది కాదే బంగారం, నా మాటను. ఏంటి వినేది? నువ్వు లవ్ చేస్తుంది అన్నా చంటిగా అన్నా? ఎప్పుడు చూసినా ఆడుతూనే తిరుగుతున్నావు. ఆ చట్టిగాడికి ఒక అమ్మాయిని సెట్ చేస్తే నాకు ఈ గోల్ ఉండదు. వాడి బిజీలో ఆడుంటాడు. ఆ తర్వాత టైం అంతా నీకే కదా డార్లింగ్. ఛీ, ఆడికి అమ్మాయిని సెట్ చేస్తానంటావేంటి? అదేనా నీ పని? అలా సెట్ చేస్తాను గిఫ్ట్ చేస్తాను అనకే, ఇంతకి నాకే దరిద్రంగా ఉంది. సరే, నువ్వు ఆడెనకాలే తిరుగు, నా వెనకాల ఇక్కడ చాలా మంది తిరుగుతున్నారు, వాళ్ళలో ఎవరితో ఒకటి నేను తిరుగుతా. హలో హలో బంగారం బంగారం. ఓయమ్మా. This number is currently busy. Please try again later. ఓ అయ్యా, ఇది అప్పుడే ఎవరినో లైన్లో పెట్టేసినట్టుంది. నేను దాంతో తిరగకుండా నీతో తిరుగుతున్నానని, అది ఎవరితోటో తిరుగుతానని ఫోన్ కట్ చేసిదిరా. మళ్ళీ ఫోన్ చేస్తే ఎంగేజ్ వచ్చింది. అంత మాట అందా? అందుకే కదా బాబు ఈ కంగారు. అన్నీ ఉన్న నీకే అమ్మాయి పట్టలేదు, అలాంటిది నాకు ఒక అమ్మాయి పడి అది మళ్ళీ నన్ను కాదని వెళ్ళిపోతే నన్ను ఇంకే అమ్మాయి చూస్తుంది బావా, ఏ అమ్మాయి చూస్తుంది. నా గురించి ఇంత పాజిటివ్ గా చెప్పా కూడా నీకు గీతోపదేశం చేయకపోతే శ్రీకృష్ణుడు ఫీల్ అవుతాడు రా. నువ్వు ఇప్పుడు శ్రీకృష్ణులా గీతోపదేశం చేసావు అనుకో, అది ఎవరితో జబ్బు జిల్లానే అయిపోతురా. పిచ్చోడా, మనది కానిది ఎప్పటికీ మంది కాదు. నువ్వు ప్రేమించిన వాళ్ళని సీతాకోక చిలుకలా స్వేచ్ఛగా వదిలే. నీ ప్రేమ నిజమైతే వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. నీ పొందరా, నీ పొందా. అది ఎవడెవరితో తిరిగితే నాకెందుకురా? ఎందుకు నువ్వు వస్తున్నావు లేదా? నేను ఆటోకి వెళ్ళిపోతాను. రే రమేష్, ఆటోకి డబ్బులున్నాయా? ఇవ్వమంటావా? ఆపింది ఎందుకా? రే రమేష్, రే ఆగరా. అలా ఎలా చేస్తాడు? ఎంత చేశాను, ఎలా చూశాను, కొంచెం కూడా విశ్వాసం లేదు. చిచి. ఇది ఖచ్చితంగా నా గురించే. అయినా ఈవిడ గారు నన్ను ఎప్పుడు చూసారు, నాకేం చేశారు? ఎప్పుడు నా వంట నేను వండుకుతాండే కదా. ఇప్పుడు దాకా ఎక్కడ చచ్చావు? పక్కీలో ఎవడు చచ్చిపోతే కాసేపు డప్పు కొట్టి డాన్స్ చేసి వస్తుంది. నువ్వు దానికి కరెక్ట్ గా సరిపోతావు. చూడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు నేనేమన్నా అడుగుతున్నానా?
నీ విషయంలో నేను జోక్యం చేసుకున్నట్టే దయచేసి నా విషయాల్లో కూడా నువ్వు జోక్యం చేసుకో. నీకు అనవసరం. నాకు కాకపోతే ఇంకెవరికి కావాలి? నేను ఏమైనా రోడ్డు మీద పోయేదాన్ని అనుకున్నావా? అబ్బా అబ్బాబా, మన ఇద్దరికి పెళ్ళిందన్న విషయం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? పెళ్లి కాని బ్యాచులర్ లాగా ఇష్టం వచ్చినట్టు వేషాలేస్తే దొబ్బదు. హే, కాస్త డీసెంట్ గా మాట్లాడుకుందాం. అయినా బ్యాచులర్స్ అంటే నీకు మంచి అభిప్రాయం ఉంది కదా. నేను బ్యాచులర్ లో బిహేవ్ చేస్తే తప్పే ఉంది. ఏంటి ఇవన్నీ ఆ గోపాల్ గారిని చూసి నేర్చుకుంటున్నావా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. గోపాల్ గాడు కాదు, గోపాల్ గారు. ఏమనుకుంటున్నాడు వాడు? కట్నం కావట, కట్నం. పిల్లలు కేజీల లెక్క బంగారం ఏంటి ఊరికే వస్తున్నాయా? కొడుకు ఉన్నాడు, ఊరికే బాబు సంపాదించింది మేస్తూ కూర్చుని తింటుంటాడు. కానీ నా కూతురు బ్రహ్మాండంగా బ్యాంక్ టెస్టులు పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించుకుని తన కాళ్ళ మీద తను నిలబడింది. వాడు కొడుకు గొప్ప, లేకపోతే నా కూతురు గొప్ప? ఊరికే మాట్లాడుతుంటాడు. నోటికి వచ్చినట్లల్లా అడిగితే ఇచ్చామనుకుంటున్నాడు. అడిగిందల్లా ఇస్తాం. అక్కడ అంత పిచ్చాడు ఎవడు లేడు. విలాస్ కావంట, బంగారం కావంట, కావంట. అయిపోయింది కదా నాన్న, ఎందుకు అదే తలుచుకుని బీపీ తెంచుకొని మరి ఫీల్ అవుతున్నారు? దేవుటే నిన్ను సపోర్ట్ చేస్తే నువ్వు నాకు సలహాలు ఇస్తావు. ఆయన నిన్ను అడగకూడదు. నీతో మాట్లాడిన కమల్ని అడగాలి, దాంతో మాట్లాడి దీన్ని అడగాలి. బాగుందండి, తిరిగి తిరిగి నా మీద తెచ్చుకున్నారా కోపం? మరి రాదా? నువ్వు అంతా నువ్వే చేసావు. నేనేం చేశానండి? చేసావు. నాకు అసలు ఇదేమీ తెలియదు. అదేదో చెప్పింది నేనే చెప్పాను. అమ్మా చాలే, మీరు ముందు నీళ్ళు తాగండి. ఇలా టెన్షన్ పడిపోతే మీ ఆరోగ్యం ఏం కావాలి? నేనే పేషెంట్ కదా, ఆరోగ్యం పాటు చేసుకోవడానికి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ మీకెందుకు వస్తుందండి? మీ అరుపులు వినిపిని మా ఇద్దరికి వస్తుంది టెన్షన్. వాడు అడిగింది కట్నం కదే, పెద్ద గొంతెమ్మ కోరికలు. వాడు అడిగిన దానికి ఎంతకి అయ్యా బాబు అలాగే మీరు ఏం చెప్తే అది చేస్తాను, ఎంత కావాలంటే అది ఇస్తాను అంటానికి నేనేం పిచ్చోడు కాదు. దిస్ ఈజ్ రాజశేఖర్, నో కాంప్రమైజ్. వచ్చాడండి పెద్ద కపాలి. ఏంటి లోపల లోపల కొడుకుతున్నావు? పైకి చెప్పు. అబ్బాయి ఏం లేదండి, నేను కావేరి గుడికి వెళ్ళొస్తాం. వెళ్ళండి, ఎవడు వస్తున్నాడు? వెళ్ళండి. ఆగుతారా మీరు? వెళ్ళండి. ఏమిటి ఇద్దరిద్దరుగా కనపడుతున్నారు? గొప్ప తీసి బ్రెయిన్ బ్లాస్ట్ అవుతుందా? అమ్మో, ఈ విషయం పైకి చెప్తే వాళ్ళు బ్లాస్ట్ పీకుతారు. వద్దు. అయినా అతనికే వెరీ రెస్పెక్టబుల్ పర్సన్, డీసెంట్ ఫెలో. ఈ మధ్య తను జెంటిల్మెన్ అని కూడా చెప్పాడు. 40 ఏళ్లైనా పెళ్లి పెటాకులు లేనివాడు జెంటిల్మెనా? వాడికి సమాజంలో రెస్పెక్ట్ ఉంటుందా? హలో, ఇప్పుడు నేను గోపాల్ గురించి చెప్పినవని ఒకప్పుడు నువ్వు నాకు చెప్పినవే. నువ్వు కూడా ఒకప్పుడు ఈ మాటలన్నీ చెప్పావుగా, ఇప్పుడు ఎందుకు రివర్స్ లో మాట్లాడుతున్నావు? ముందు నువ్వెందుకు రివర్స్ అయ్యావో అది చెప్పు. ఓహో, తమరికి సడన్ గా బ్యాచులరిజం మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో? గోపాల్ తెలివైన వాడు కాబట్టి పెళ్లి చేసుకోలేదు. పెళ్ళం లేకుండా ప్రశాంతంగా నచ్చినట్టుగా బతుకుతున్నాడు. ఒక మగాడికి జీవితంలో ఇంతకు మించి ఇంకేం కావాలి? వాడి పేరెత్తకు. గోపాలకు వెధవా. గోపాల్ నీమి అనకో అంటాను. వాడొక వెధవా, వెధవన్నారు వెధవా, నీట్ కమింగ్ కుత్తే కోతి. నీకు తను ఏమైనా కావచ్చు, నాకు మాత్రం ఆ దేవుడిచ్చిన గొప్ప ఫ్రెండ్. నాకు విషయాన్ని శరత్కి చెప్పలేను. అట్లీస్ట్ నీకు చెప్పడం వలన కొంచెం గిల్టీ ఫీలింగ్ తగ్గింది. కావేరి, నువ్వు కలిసినప్పుడు నా ప్రేమ గురించి చెప్తావా? రాధా, ఏ రాధా, ఎన్నాళ్ళు ఇలా ఉంటావే? తెలీదే, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను రాధా. ప్రేమ వచ్చినప్పుడు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో, దాన్ని కోల్పోయినప్పుడు అంతకంటే బాధని కలిగిస్తుంది కదా. రాధా ప్లీజ్, శరత్ మనసులో ఇంకే అమ్మాయి లేదు. ఉన్నా ఆ అమ్మాయి మీద అంత ఇష్టం, ప్రేమ ఉన్నట్టు నాకు కనిపించలేదు. నీకెలా తెలుసు? తెలుసు. ఎలాగంటే నా దగ్గర ఆధారం ఏం లేదు, కానీ నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. నా మాట నమ్ము రాధా. కావేరి,
నా బెస్ట్ ఫ్రెండ్గా నా బాధను పోగొట్టాలని ట్రై చేస్తున్నావని నాకు అర్థమయ్యింది. నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావుగా, నేను నీకు ఒక సలహా ఇస్తాను. మరి నేను చెప్పినట్టు చేస్తావా? ఏంటది? శరత్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నీ ప్రేమ గురించి, నీ ఫీలింగ్స్ గురించి తనతో చెప్పు. అంత ధైర్యమే ఉంటే ఇన్ని రోజులు చెప్పకుండా ఎందుకుంటాను? కనీసం లెటర్ అయినా రాసేదానిగా. ఇంత ప్రేమిస్తున్న దానివి ఎందుకు ఇప్పటికి దాన్ని చెప్పలేకపోయా? ప్రేమిస్తున్నానని చెప్పలేకపోవడం పిరికితనం వల్ల కాదు కావేరి. నా ప్రేమని చెప్పాక శరత్ ఒప్పుకోలేదంటే తట్టుకునే ధైర్యం లేక. పోకుండా ఎక్కడైనా ఏకవచనంతో మాట్లాడతారా? బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది. నీకు రెస్పెక్ట్ కావాలా, రైట్ కి ఫుడ్ కావాలా? రెస్పెక్ట్ లేకపోయినా బతకగలం కానీ నైట్కి ఫుడ్ లేకుండా బతకడం చాలా కష్టం.